యాజకులకి నియమాలున్నాయి, లేవీలకి నియమాలున్నాయి. ఆయన యందు భయభక్తులతో బ్రతికే వారందరికీ కూడా దేవుడు నియమాలు పెట్టాడు. మీరు ఇలా ఉంటే మీరు ఇలా ఉంటారు, మీరు నాకు లోబడితే మీరు దీవించబడతారు, మీరు నాకు ఎందుకు భయభక్తులు చూపితే మీరు ఆశీర్వదించబడతారు. ప్రతి చోట కూడా నియమాలు ఇచ్చుకుంటూ వచ్చాడండి. ఇప్పుడు వీళ్ళు ఏమని అడిగారంటే, మాకు లోకంలో ఉన్నట్టుగా మిగతా దేశాల వారందరూ ఎలాగైతే రాజుని ఏర్పరచుకుని బ్రతుకుతున్నారో మాకు రాజుని కావాలన్నప్పుడు దేవుడు ఇష్టానుసారంగా వదిలేయడండి పిల్లల్ని. అప్పుడు ఏలే నాయకులకి కూడా దేవుడు రూల్ పెడతాడండి, ఆజ్ఞలు ఇస్తాడండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 14 నుండి జాగ్రత్తగా చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును అనుకొనిన ఎడల. అంటే ఇశ్రాయేలీలు ఇంకా కానాన్లోకి అడుగు పెట్టలేదండి. ఈ మాటలు చెప్పేసరికి ఎక్కడున్నారంటే ఇక్కడ ఉంటారండి. ఇక్కడ ఉన్న తర్వాత చాలా సంవత్సరాలకి మాకు రాజు కావాలని అడుగుతారండి. ఎవరు? ఇశ్రాయేలీ. అడక్క మునిపే, కానాను దేశంలోకి ప్రవేశించక మునిపే, ఒకవేళ ఈ దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత మాకు రాజు కావాలని నా జనులు, నా పిల్లలు అడిగితే ఆ రాజు ఎలా ఉండాలో చెప్తున్నాడండి. నీ దేవుడైన యెహోవా ఏర్పరుచు అని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుణ్ణి నీ మీద నియమించుకొనకూడదు. దేవుడు పెట్టినటువంటి నియమం ఏంటండి? ఇక్కడ మీరు ప్రవేశించిన తర్వాత ఒకవేళ మీకు రాజు కావాలని కోరుకుంటే మిగతా చాలా దేశాలు ఉన్నాయి. ఏమి దేశాలు ఉన్నాయి? చుట్టూ ఏదోము ఉంది, ఏదోము, మోయాబు ఉంది, అమోనీయులు ఉన్నారు, ఇక్కడ ఫిలిస్తీన్లు ఉంటారు. ఇక్కడ చాలా మంది అన్య దేశాలు ఉంటాయి. వారిలో ఎవరిని కూడా రాజుగా నియమించకూడదు. దేవుడు అంత జాగ్రత్తగా, అంటే ఇంకా మనం విడిపోవడానికి గల కారణం చూడట్లేదు. అసలు దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలీల గురించి ముందుగా జాగ్రత్త పడుతూ వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. ఇప్పుడు దేవుడు చెబుతున్న రాజుల విషయంలో దేవుడు పెడుతున్న నియమం ఏంటి? అన్యులు మీ మీద రాజుగా ఉండడానికి వీల్లేదు. మన మీద పరాయి వాడు పెత్తనం చేయడానికి వీల్లేదు. మన కుటుంబంలో ఎవరైనా చూడండి, బయట వాళ్ళు వచ్చి మన మీద పెత్తనం చెలాయిస్తే మన ఇంట్లో వాళ్ళు, నువ్వెవరో మాట్లాడడానికి? నువ్వు మా ఇంట్లోడువా, మావాడువా, ఎవడో బయటోడు, నువ్వు మా ఇంట్లో విషయాలు కలవ చేసుకుంటున్నావు ఏంటి అని అడగమండి. దేవుడు తన పిల్లల విషయాలు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడు చూడండి. ఒకవేళ అన్యుడే ఇక్కడ రాజు అవుతే వీళ్ళని ఏమైనా మనశ్శాంతిగా ఉంచుతాడండి? అసలు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఎవరి కింద ఉన్నారు వీళ్ళు? అన్యుడి కిందే, అన్య రాజు కిందే. అప్పుడు మీలోనే ఒక వ్యక్తిని రాజుగా నియమించుకోవాలని అన్నాడండి. మొదటిది, ఒక రాజుకు ఉండవలసిన నియమాలు. రాజుకు దేవుని నియమం ఏంటి? ఒకటి, గుర్రములను విస్తారంగా సంపాదించకూడదు. గుర్రాలను సంపాదించడానికి జనులను ఐగుప్తునకు పంపకూడదు.
ఏమన్నాడండి? మీరు జాగ్రత్తగా వినాలండి. ఇక్కడ రాజు కావాలని కోరుకుంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తులో హింసపడ్డారు, బాధపడ్డారు. ఇక మళ్ళా మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అక్కడి నుంచి మీరు గుర్రాలు రప్పించుకోవడానికి వీల్లేదు. అక్కడి నుంచి గుర్రాలు రప్పించడానికి ఇక్కడ ఉన్న జనులను ఎవరిని కూడా పంపడానికి వీల్లేదు. దేవుడు ఈ ఐగుప్తుని నిషేధించాడండి. తర్వాత తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. అంటే అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి, మూడోది వెండి బంగారం ఎక్కువగా విస్తరించకూడదు, ఎక్కువగా సంపాదించకూడదు. ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నట్టుకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథము చదువుచుండవలెను. అర్థమైందండి? సిరి అర్థమైందా నీకు? ఒక రాజు ఇజ్రాయేలీల మీద రాజుగా నిలబడాలనంటే అతడుకు ఆ రాజుకు దేవుడిచ్చినటువంటి నియమాలు ఏంటంటే, రాజు ఎవరైనా సరే ఆ 12 గోత్రముల్లో నుండే రావాలి. అన్యుడు రాజుగా అవడానికి వీల్లేదు. ఇంకొకటి ఏంటంటే, గుర్రములను విస్తారంగా సంపాదించకూడదు. ఒక రాజుకి ఎన్ని గుర్రాలు ఉండాలో అంతే చాలు, ఇంకంతకు మించి వద్దు. అంతేకాకుండా అనేక స్త్రీలను వివాహము చేసుకోకూడదు. అప్పుడైనా ఇప్పుడు కూడా అదేనా? ఇప్పుడు అదే. ఒక రాజుకు ఉండవలసిన నియమం ఏంటంటే, అనేక స్త్రీలను వివాహము చేసుకోనకూడదు. వెండిని బంగారాన్ని ఎక్కువగా సంపాదించుకోకూడదు. తన కొరకు తన ఆధీనంలో, తన స్వాధీనం, లేకపోతే తన దగ్గర తనకంటూ దేవుని గ్రంథం తన కొరకు లిఖించుకొని దగ్గర పెట్టుకోవాలి. దేవుని ధర్మశాస్త్రం మనకులాగా బైబిల్లో ఉండేది కాదండి. తోలు కాగితాల మీద, తోలు చుట్టల మీద, లేకపోతే బెరడు, లేకపోతే ఒక చెట్టు బెరడుల మీద రాసుకుని ఉంచేవారండి. అప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే, నీకంటూ ఒక ధర్మశాస్త్రాన్ని నీ కొరకు లిఖించుకో లేవీల చేత, అది నీ దగ్గర పెట్టుకో. ఇంకోటి ఏంటంటే, ఆ రాజు యొక్క ఆ ఇజ్రాయేలీల జనాంగాల్ని సరైన రీతిలో నీతిగా, న్యాయంగా, ధర్మంగా, యథార్థంగా పరిపాలించడానికి అనుదినము నీ దగ్గర ఉంచుకున్నటువంటి ఆ గ్రంథాన్ని చదవాలి. మన జీవితాల్లో మనకి ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఈ పాయింట్, ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. ఈ పాయింట్ చాలా ఉపయోగపడతాయండి. మన కుటుంబాన్ని మనం సరిగ్గా పరిపాలించుకోవాలంటే, ఒక క్రమమైన కుటుంబంగా ఏర్పరచుకోవాలంటే మనం దేవుని గ్రంథాన్ని చదవాలండి. ఆనందించుచూ చదవాలి, ధ్యానించాలండి. అంటే ఒక రాజుకి దేవుడు పెట్టిన నియమాలు ఇవి. ఈ రాజు దగ్గరకు వచ్చినప్పటికీ ఈ నియమాలన్నీ బ్రేక్ చేసేసాడండి. సొలొమోను రాజు దగ్గరకు వచ్చేసరికి ఈ నియమాలన్నీ బ్రేక్ చేసేసాడండి. వినలేదండి, దేవుని మాట వినలేదండి.